టైరు నువ్వు కోరుకున్నట్టు గ్రౌండ్ ఫ్లోర్ కట్టించి ఇచ్చేసాను కదా. ఆ షాపులో మా గన్మాన్కి ఇవ్వకూడదు, ఎరువులు కొట్టెట్టుకుంటాట. సారీ, ఒక దాంట్లో బ్రాందీ షాపు, ఇంకో దాంట్లో ఇంటర్నెట్ కేఫ్ కి బుక్ అయిపోయింది. సర్లే, కనీసం ఫుల్ మీల్స్ అన్నా పెట్టి రుణం తీర్చుకో. అప్పుడే ఫుల్ మీల్ సెట్ ఎత్తే ఫస్ట్ ఫ్లోర్ ఎవడు కడతాడు మీ బాబు? ఏంటి ఫస్ట్ ఫ్లోర్ కూడా కట్టాలా? అది అయిపోయాక సెకండ్ ఫ్లోర్ కూడా కట్టాలి. చిచి, నా వల్ల కాదు. సెంటర్ వారు సమర్పించు చైర్మన్ మొగుడు రాసలేనలు నేడే గొప్ప విడుదల. ఏమో దాన్ని ఇప్పుడు ఎందుకు తీసారా? ఆ సరదాగా చిన్న ట్రైలర్ తీసి మన ఊరు సిటీ కేబుల్ లో ఇద్దామని. ఒరే కొంపలు మునిగిపోతారా, దయచేసి అంత పని చేయకు. అయ్యయ్యో, మంచి పని చేశారండి. లేకపోతే నన్ను సెక్స్ స్కామ్ లో ఇరికిస్తారా? ఒరే ఇప్పుడు చెప్తా మీ ఇద్దరు పనిని. ఏదవ్వా ఒరే నా బొడ్డు భాస్కర్ రావా, నీకు హెల్మెట్ ఎక్కువ ఎడ్డ తక్కువ అనరా. నీకు పొలిటికల్ నాలెడ్జే తప్ప టెక్నాలజీలో టచ్ తక్కువ అనుకుంటాను. నువ్వు కాల్ చేసింది పైరసీ కేసు. ఇదిగా ఒరిజినల్ డివిడీలు విసిడీలు ఇంకా మా దగ్గర బొచ్చెడు ఉన్నాయి. ఏంటండి బాబు, ఊరంతా మీ చేతుల్లో ఇరుక్కుంటే మీరెళ్ళి ఇళ్ల చేతుల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? ఒరే నా జీవితంతో ఆడుకోవద్దు. చిచ్చి ఆడుకోండి, పోలే వాడుకుని మా డిమాండ్ తీర్చుకుంటాం. ఇంకేం డిమాండ్స్? మాకు ఇన్స్టాల్మెంట్ లేకుండా ఒక హీరో హోండా మోటార్ సైకిల్ కొని పెట్టాలి. మారుతి షిఫ్ట్ వద్దు. ఎందుకొద్దు? మక్క తిరగొద్దు. అనవసరంగా గుర్తు చేశారు కదండి. టైం బ్యాడ్ అంటే ఇదే. రే బొడ్డు, నీకేమన్నా ఇబ్బందిగా ఉంటే చెప్పు. ఈ టీవీ వాళ్ళు టీవీ రెడీగా ఉన్నారు. అక్కర్లేదు, అధికార దుర్వినియోగం చేసేనే సరే ఆ బళ్ళకి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేస్తా. ఇదిగా ఫస్ట్ ఫ్లోర్ కూడా. ఒరే గన్ను, ఇదంతా చూస్తుంటే నీకు ఏమనిపిస్తుందిరా? రాజకీయ నాయకుడు ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. నీలాగా ఎదవేషాలు ఎత్తే ఇదిగో ఇలాగే ఏడుస్తూ ఉండాలి. నీకు కూడా లోకి అయిపోయాను. ఆపండి, ఆపండి, ఘోరం జరిగిపోతోంది. ఆపండి, కాపాడండి. ఏంటన్నజీ, ఏమైంది? అవ్వాల్సిందంతా అయిపోతుందమ్మా. ఎవరో అడిగారని ఆలోచించకుండా తులసిరామ్ గారు తన గుండె డొనేట్ చేసేస్తున్నాడమ్మా. గుండె డొనేట్ చేయడానికి ఆయనకి ఎన్ని గుండెలు? ఒక్కటే. అది ఆయనకి తెలీదా? తెలిసి ఇచ్చేస్తున్నాడమ్మా. అందుకే వచ్చాను. రండమ్మా, కాపాడండి. వాడెవడో గుండిచ్చేస్తున్నాడంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నాకంటే నీకు వాడే ఎక్కువయ్యాడంటే? నోర్ మొయ్, హృదయం లేని వాడివి. నీకేం తెలుసు ఆయన వాల్యూ? పదండి. రండి. సెటప్ బానుంది. ఈడెవడు? నేను డాక్టర్ నాన్న. నూరుడు అయిపోయింది, నరుకుడు చురు చేద్దామా? అరే ఈడెవడురా? కత్తులు నూరేవాళ్ళలో ఉన్నాడు. కాదు, కైమా కొట్టేవాడు. కొంచెం మంచి ఆర్టిస్ట్ ని పెట్టలేపోయారా? నువ్వు ఇచ్చే డబ్బులకి ప్రకాష్ రాజు, షియాజీ షిండేలు వస్తారు. 10 రూపాయలు ఎక్కువైనా ఆన్లైన్ పెట్టవలసింది. వచ్చేస్తున్నా. ఆవేశపడకండి గురూజీ, మేము వచ్చేసాం గురూజీ. గురూజీ, ఆపరేషన్ స్టార్ట్ అయిపోయిందా? అయ్యో గురూజీ. ఏందమ్మా ఇది? ఆసుపత్రి అనుకురా, అన్నపూర్ణ చూడే అనుకురా. ఆపరేషన్ నడుస్తుంది, కనబడతలేదు మనకు. ఏం ఆపరేషన్? గుండె ఆపరేషన్ అని చూరు చేసినాం. అయ్యా ఏమో ఆపరేషన్. వీల్లేదు, ఈ ఆపరేషన్ చేయడానికి వీల్లేదు. ఎందుకని? డాక్టర్స్ కట్టుకోవాల్సింది ఈయన కట్టారేంటి? నా ఎడవైందని ఎత్తుకున్నా, ఈయన కట్టినాన్. అసలు మీరు గుండె ఎందుకు ఇస్తున్నారు? ఎవరికిస్తున్నారు? చెప్పలేదా నానాజీ? కుదరలేదు గురూజీ. డాక్టర్ గారు మీరన్నా చెప్పండి. డాక్టర్ గారు అక్కడ. ఓహో, చెప్పండి. ఆడ చూడమ్మా. తుమ్మితే ప్రాణాలు పోయా ముసల్దాని కోసం మీ గుండె చేస్తారా? మీకు అసలు తెలివుందో లేదో నాకు అర్థం కావటం లేదు. నాకేంటో పిచ్చెక్కేలా ఉంది. దానికి ఇంకా చాలా టైం ఉందమ్మా. ఆ? అదే, ఆయన పోతే మన అందరికి పిచ్చెక్కినట్టు అవుతుందని నా అభిప్రాయం. చాలండి, పదండి. ఇంకెప్పుడు మీరు ఇలాంటి పనులు చేయడానికి వీల్లేదు. ఏ? ఆ గుండె నాది. ముందుగానే ఆ ముసలావిడికి ఇస్తానని కమిట్ అయ్యానే. నేననేది ఆ హృదయం నాదని. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. మనసు పురకలకి ఎక్కడికో ఎగిరింది. అది ఏమైంది? తన మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది.
కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది. అది నీలో మమతను నిద్దురలేపింది. అరే ఏమైంది? ఎంత గొప్ప వ్యక్తిని ప్రేమించావమ్మా. అసలు మీ ప్రేమను చూస్తుంటే నాకేమనిపిస్తోందంటే చాలా సీన్ అయిపోయింది. అవునా ఏమండే ఏం కావాలి? ఏమొద్దు. ఏమొద్దా? నేను తేరగా మా మంగతాయారు గారు చూడటానికి వచ్చారటి. ఏమండే మిమ్మల్ని చూడటానికి వచ్చేవాళ్ళు కూడా పావుగంట కింద చెప్పి రేటేద్దామా? చూడనివ్వరా? ఇక్కడ అరుగుతుందా తరుగుతుందా నా అందం. ఇదిగో మమ్మల్ని చెత్తకార్త కుక్కల కింద లెక్కేకు మేము నీకోసం రాలేదు. మరి ఆ బొడ్డు భాస్కర్ రావు కోసం వచ్చాం. ఆయనతో పని ఉంటే ఆఫీస్కి వెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు? ఈ మధ్య హెడ్ ఆఫీసులో కంటే బ్రాంచ్ ఆఫీసులోనే ఎక్కువసేపు ఉంటున్నాడని తెలిసింది. దొంగన పబ్లిక్ కనిపెట్టారండి. కనిపెట్టిరా, మనకి పాపులారిటీ పెరుగుతుంది. అదిగో మాటల్లోనే వచ్చేసారు. ఉండండి. రండి రండి. ఏంటి తయారు దెబ్బ తగిలిందంట. సిటీ కేబుల్ స్క్రోలింగ్ లో చూసి ఎంత ఆవేదన చెంది పరామర్శించడానికి వచ్చేసాను. స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ లో కాల్ జారాను. అక్కడ కూడా కాల్ చేరేవా? దెబ్బ ఎక్కడ తగిలింది? లోపల బయట? అయ్యో పెద్ద దెబ్బేం కాదు, మోకాలు కింద కొంచెం గీరుకుంది. ఏది చూడండి. ఒరే నువ్వు ఆ స్టూల్ పట్టరా, నువ్వు కూర్చో చెప్తాను. అవసరం అయితే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ అయ్యో తీసుకెళ్తాను. వద్దండి, చిన్న దెబ్బే. సిగ్గుపడకు, ప్రజలను ఆదుకున్నానన్న తృప్తాన నాకు మిగిలిన చూడండి. లేడీస్ విషయంలో మీరు మా బాగా పరామర్శిస్తారండి. పాపం తనకి ఎవరున్నారా? మొగుడు ఇండియాలో ఉండుంటే తన బాగోగులు అన్నీ చూసుకున్నాం. ఆడు లేడు కాబట్టి మంగతయారు బాధ్యతలన్నీ మా మున్సిపాలిటీవే. ఇదిగో నీకోసం రూపన్నర పెట్టి బ్యాండేడ్ తీసుకొచ్చాను, అందిస్తాను పట్టు. ఏమండే మొన్న మీటింగ్ నేను బట్టలు ఇవ్వడానికి వస్తే మీ కుక్కనాడు కరవడానికి వచ్చినప్పుడు గోడ దూకి చెయ్యి కొట్టుకున్నాను. కనీసం బయటకు వచ్చి ఏమైందని కూడా అడగలేదు మీరు. అలాంటి తయారుకోతంత గిరుకునేప్పటికి కారు వేసుకొచ్చేసి కాలట్టుకుని సవర్ తీసేస్తున్నారు. మరి ఎవడరాడు? టైలర్ కామేశ్వరరావు గాడండి. వేసేయమంటారా? వీడి టైలింగ్ షాప్ కూల్ చేసే కదా ఐటీ పార్క్ కడదామని డిసైడ్ చేస్తా. అత్తిల్లో ఐటీ పార్క్ ఆ. మన ఊళ్ళో మామూలు పార్కే లేదు కదండి. మామూలు పార్క్ లేదనే ఐటీ పార్క్ కడదాం అనుకుంటున్నారు. వీడి షాప్ మొత్తం వేసిపోద్ది కదా. వీడి షాప్ తో పాటు వీళ్ళందరి షాపులు లేచిపోతాయండి. ఇదేం దారుణం అండి బాబు, మాకున్నాయి ఆ షాపులు. అవి కాకపోతే మా బతుకులు బజారు పాలేనండి. ఏడోకండి, షాప్కు 50 రూపాయలు కాంపన్సేషన్ ఇప్పిస్తాలే. 50 రూపాయలా? ఆ. సార్ ఏ? మీతో పెట్టుకుంటే యాసిడ్ తో మొహం కడుక్కున్నట్టే బాగా అర్థమైంది సార్. దయచేసి మా షాపులు పోకుండా చూడండి సార్. కష్టమే, ఆ ప్లాన్ కూడా గీసేశారు. ఇవాళ రేపు కొలతలు కూడా కొలవబోతున్నారు. అంత మాట అనకండి సార్. సార్ సార్ ఆ. అవసరం అయితే తలో 2000 తెచ్చిచ్చుకుంటాం సార్. రేటు తర్వాత డిసైడ్ చేద్దాం. ఆనకి ఇంటికి వచ్చి కలవండి, వెళ్ళండి. సర్లే. మీరు రూలింగ్ లోకి వచ్చాక మున్సిపాలిటీలో చాలా చిత్రాలు జరిగిపోతున్నాయండి. లేకపోతే యాదవులు నన్నే క్వశ్చన్ చేస్తారా? తయారు నాకు పార్టీ చెప్పిస్తావే? ఏది మీరు నా స్లాబ్ మ్యాటరే తేల్చడం లేదు. స్లాబ్ ఏముందిలే, ఓ మంచి కాంట్రాక్ట్ చూసి ఏం చేస్తాను. ఈ లోపు బరువు పనులు ఏమి చేయకూడదు, 10 రోజులు బాగా రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్ గారు. అలా అన్నాడా? ఆడ హాస్పిటల్ నుంచి రింగ్ రోడ్ ఏం చేయాలి? ఏంటి సార్ ఇది? డ్యూటీ నేను ఫ్లోర్లు కడగాల. దొడ్లు కూడా కడగాలి. బాత్రూమ్కి వెళ్తే బెడ్రూమ్కి వెళ్ళినట్టు అనిపించాలి. టాయిలెట్కి వెళ్తే హనీమూన్కి వెళ్ళినట్లు అనిపించాలి. ఈ మాటలు మా అంకుల్ కనిపించాలి. ఏమవుతుంది నా కిడ్నీ? ఏమీ కాదు. నేను నీ గురించి ఒక్క మాట మీ అంకుల్తో చెప్పానంటే నీ బతుకు చర్లపల్లి జైలే. 10,000 మంది ఖైదీలు 10 మరుగుదొడ్లు. వితౌట్ ఫినాయిల్ అండ్ వితౌట్ యాసిడ్. అబ్బో అబ్బో అబ్బో, నువ్వు యమా బిజీ అయిపోతావు. ఏం ఒక్క డ్రీమ్ వేసుకుంటావా? వదిలేండి సార్, అంత శక్తి లేదు. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడ్డట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు. దీన్ని రజనీకాంత్ ఇంకొకలా చెప్పినట్టున్నాడు. అందుకే నేను ఇలా చెప్పాను, ఏం వినవా? భలేవారే సార్, వాక్మన్ రికార్డ్ చేసి మరీ వింటాను మీ మాట. నాకు ఎఫ్ఎం పాట గురు. నేను చాలా హాట్ గురు. హే కృష్ణ భగవాన్. మా ఓడేంటి ప్రెగ్నెంట్ లో నడుతున్నాడు. తమ్ముడు ఇదే రావడమా? అవునన్నయ్య, నువ్వేంటి బయట మెట్ల మీద కూర్చున్నావు? మెట్లే అవి, సోఫా కదా. ఎదవ ఓవర్ యాక్షన్ చేయొద్దు, అలవాటు అయిపోయింది. ఇక్కడ ఎవరు లేరు. చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నావు. ఆఫీస్లో హెవీ వర్కా? అబ్బో, వర్కర్లు ఎక్కువైపోయారు. పావు గంట కొట్టి అరగంటకు ఒక కాఫీ, గంటకో బూస్ట్, మధ్య మధ్యలో మాల్టావా. అబ్బాబాబా అలలాడిపోయాను అనుకో. ఇవ్వడానికా తీసుకోవడానికా? ఇవ్వడానికే. నీ దగ్గర దాపరం ఎందుకు? దొడ్లు కావడం తప్ప అన్ని పనులు చేయించడానికి ఆ సింగిల్ కిడ్నీ గాడు. నువ్వేం వరీ కాకన్నయ్య, అదే పని స్పెషల్ గా నాతో చేయించాడు. పైగా ఫెంటాస్టిక్ అని సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు. పెంట పనులు చేస్తే అలాంటి సర్టిఫికెట్లు ఇస్తారేమో. సరే గాని నా కడుపులో అన్ని యానిమల్స్ పరిగెడేస్తున్నాయి. పద కూడి తినేద్దాం.
నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు. నేచురల్ గా లేదా? పరా. అలాగే. తెంగరీలు వచ్చేస్తున్నారా? జాగ్రత్త. రండి. ఎలా ఉందండి ఆఫీస్? అబ్బో బాగా నీట్ గా ఉంది. తమ్ముడు ఇలా ఇంకా నీట్ గా తయారైంది కదా? అలాగా. డాడీ మీకేం బాధ్యతలు అప్పచెప్పారు? అన్నయ్య మన డ్యూటీల గురించి చెప్పేద్దామా? చెప్పే, ఇంట్లో కూడా గడిగింటారు. వదిలే. ఏంటండి నసుగుతున్నారు? ఏం లేదు, ఆకలి దంచేస్తుంది. మీరు మమ్మల్ని తింటారా, మేము తిన్నాక ఏమైనా పెడతారా? సారీ అండి. రండి రండి రండి, మీకోసమే చాలా ఐటమ్స్ చేసాం. అలాగే. రండి. జాగ్రత్త అన్నయ్య, చూసి. అదిగో చేరు. నువ్వు వెళ్ళి పనులు చూసుకో. అలాగేనమ్మా. ఆడు కూర్చొని లేదు కానీ ఎండి కుర్చీ బాగుంది. ఏమండి, ముందెళ్ళ కాళ్ళు చేతులు కడుకురండి. పొద్దున్న నుంచి కడుగుతూనే ఉన్నాడు. అన్నయ్య గారు, మీరు సైలెంట్ గా భోంచేస్తే కళ్ళకు మంచిది. ఎవరు చెప్పారు? మంతెన సత్యనారాయణ రాజు గారు. నాకే చెప్పొచ్చు కదా, నీకెందుకు చెప్పాడు? ఇదేంటిది డైటింగ్ చేతన కోడిలా ఉంది? మీరు పట్టుకున్నది కోడి కాదు, అది నా చూపుడు వేలు. చూపు లేదు కదా, నాకేం కనిపిస్తుంది? అయ్యయ్యో, అలా ఫీల్ అవ్వకండి. పర్వాలేదు. బాధపడకన్నయ్య, బాధపడకు. కూరగాని కోడి దుడ్డు చేయడం లేదు కదా. ఆహా, ఇది నా కోసమే పుట్టినట్టుంది. మొన్న నాతో కూడా అదే మాట అన్నారు. డైలాగ్ అదే సిరి, కానీ సిచ్యువేషన్ వేరు. బాబు గారు, చికెన్ తింటున్నారా బాబు గారు? అసలు ఈ రోజు ఏ రోజో తెలుసా? ఏ రోజు? శ్రీరాముడు వనవాసంకి వెళ్ళిన రోజు. ఆయన అక్కడ అడవిలో సీతమ్మవారితో బాధపడుతుంటే మీరు ఇక్కడ చికెన్ తింటారా? తప్పు బాబు, తప్పు. నా బాబే, ఎంత బాగా గుర్తు చేసావురా. ఏమండి, పక్కన పెట్టండి. వీడినా? కాదు, ప్లేట్ ని. వీడు సరిగ్గా చూసుండాడు, అది రేపై ఉంటది. చూసుండిపోవడానికి మీ బ్రదర్లా నేనేమన్నా గుడ్డోనా? మధ్యలో మా ఎందుకు లాగుతావరా దున్నపోతా? ఇప్పుడు నేనేం తినాలరా? అలాగని చెప్తాను. ఏడీడు? ఇదిగోండి. ఏంట్రా ఇవి? అడవిలో దొరికే కందుమూలాలు. రాముడు కూడా ఆ రోజులు ఇవే తినేవాడు. అప్పుడు కూడా నువ్వే తీసుకెళ్ళి పెట్టావా? మీరు ఊరుకోండి. టైంకి చెప్పాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత పాపం జరిగిపోయేది. నా చేత దుంపలు తినిపిస్తావా? చెప్తా. అన్నయ్య గారు, అయ్యా మీరు చికెన్ తింటున్నారా? ఏ నేను సేమ్ శాస్త్రం కాదు కదా. కళ్ళు పోతాయి. ఆల్రెడీ పోయినాయి కదా. రావాల్సినవి కూడా పోతాయి. నిన్న నైట్ నేను లండన్ డాక్టర్తో మాట్లాడాను. ఆయన నెక్స్ట్ మంత్ వస్తున్నారంట. ఆయన రాగానే మీకు 2 కలిపి పెట్టేస్తున్నారు. అప్పటి వరకు ఒక పీస్ కూడా నాన్ వెజ్ తినొద్దని చెప్పారు. నెవర్. నాకు కళ్ళొద్దు, నాకు ఆపరేషన్ వద్దు, నాకు చికెనే కావాలి. ఐ వాంట్ చికెన్. డాక్టర్ చెప్పినట్టు ఒక్క నెల రోజులు ఆగలేరా? ఈ లోకాన్ని చూడాలని లేదా? మిమ్మల్ని మీరు చూసుకోవాలని లేదా? కనీసం నన్ను చూడాలని లేదా? చూస్తున్నాను కదా. చూస్తున్నారా? అదే దిల్సే దేగుతున్నాను. అయ్యో, అంతేనా? నీ దుంప తెగ. తెగిన దుంపలు ఎక్కడ ఉన్నాయి? తిను. కందకలు ఎందో కత్తి పెట్టుకొచ్చినట్లయింది. కనీసం ఫ్రూట్స్ అన్నా తిందాం. అవి ప్లాస్టిక్వి. ముందే నాకు నీతో పరిచయమై మన ఇద్దరికి పెళ్ళై ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు కుదరదా? కుదరదు, ఆ రాక్షసి బతికొండగా. ఎవరు వచ్చినట్టున్నారు, నేను బాత్రూమ్ లో దాక్కుంటాను. ఓకే. నువ్వు ఈడా? ఈ పూలేందే? ఆ పళ్ళేందే? అది నువ్వు వస్తున్నావని. అర్థమైనదే. మన పెండ్లయ్యాక మనం హనీమూన్కి పోలేదని నేను ఇటు కొత్తానని ముందే తెలుసుకుని ఈ ఏర్పాట్లన్నీ చేసినావు అందా? అవునవును, నిన్ను సడన్ గా సర్ప్రైజ్ చేద్దామని. నేనంటే మీకెంత ప్రేమండి. అమ్మ సద్ద తీరింది. బయటికి రావద్దు, బయటికి రావద్దు. ఎవరిని బయటికి రావద్దంటున్నారు? అదే నీలో ఉన్న నా మీద ప్రేమని అది ఒక్కసారిగా బయటికి తనుకొస్తే నేను తట్టుకోలేను కదా. మీ చిలిపితనం చూస్తా ఉంటే నాలో ఆవేశం విచ్చలవిడిగా పొంగుకొస్తాంది. ఎప్పుడా? అవును, రండి కదం తొక్కుదాం. కొంచెం ఆగు, నాకు కూడా ఆవేశం వస్తే బాగుంటది కదా. తెచ్చుకో బావా. నీకే నువ్వు చాలా చెప్తావు. రే, మీరు పోయి ఆయన ఎత్తుతా ఉండండి, నేను ఒక గంటలో వస్తా. ఎక్కక 3 వచ్చిందిరా. పాండ్రి పాండ్రి, కమ్ము కమ్ము. వచ్చినాదా 3? 2 వస్తుంది. ఉండండి, స్నానం చేసి వస్తాను. అలాగే. వద్దు, బాత్రూంలోకి వెళ్ళొద్దు. అంతలోనే మళ్ళా 3 వచ్చినాదా? 3 పాడా బాత్రూంలో నీళ్ళు రావటం లేదు.
అయితే ఆగండి, మొహం కడుక్కొని వస్తాను. వద్దు, లోపల టేబుల్ పని చేయటం లేదు. ఎవతివే నువ్వు? నా పతికి సతివా లేక నాకు సవతివా? అది ఆ అమ్మాయి కీపింగ్. ఏందే కీపింగా? అంటే నాకు తెలవకుండా ఇంకో దాంతో కులుకుతున్నావా? కీపింగ్ అంటే హౌస్ కీపింగ్. దుప్పట్లు అయ్యి మార్చి రూమ్ లో చూస్తుంది. ఏ అట్నా? మరి బాత్రూమ్ లో ఎందుకుంటాదే? అది నీళ్లు రావట్లేదని సార్ ఫోన్ చేస్తే వచ్చి రిపేర్ చేస్తున్నాను. ఇంతలో మీరొచ్చి మూడ్లోకి వెళ్ళారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లోపల తలుపేసుకుని ఉండిపోయాను. నా తల్లే పిల్లని చూస్తా అంటే ముద్దొస్తాంది కదండే. నా ఫీలింగ్స్ అన్ని కరెక్ట్ క్యాచ్ చేసావు. లచ్చనంగా ఉండవు. ఈ రోజుల్లో లచ్చలు పోసినా నీ అసలు దొరకరు. అబ్బాయి ఎంత కరెక్ట్ గా చెప్పేస్తున్నావు. పిల్లకి ఏమైనా దుడ్లు ఇచ్చి పంపండి. అలాగే. డ్యూటీ దిగేటప్పుడు తీసుకుంటాలండి ఆ లక్ష. లక్ష అంటే మనం ఇచ్చే 5దో 10దో తనకు లక్షతో సమానం ఉంటుంది. అట్నా? అంతే. సర్లే సరిపెట్టుకోండి. తలకాయలు అనుకున్నాను, ఉల్లిపాయలా? ఒసే రాములమ్మ, అమ్మా ఈ ఉల్లిగడ్డలు ఎత్తుకుపోయి కూరలో వేయి. ఏంటి ఇది? ఉల్లిపాయలు కూడా ఇలా నరకాలా? రాయలసీమ నెత్తురు పంచుకొని పుట్టిన ఆళ్ళగడ్డ ఆడబిడ్డని, కడప కోడల్ని, ఉల్లిగడ్డలైనా తలకాయలైనా నీ తల్లి ఇట్టే నరుకుతా. ఏమాయి బిడ్డ? ఏం అట్టా ఏడుస్తుండావు? మరేమో మమ్మీ, మా క్లాస్ మేట్ కోటేశ్వరి ముద్దొస్తుందని బుగ్గగిల్లాను. అది చూసి టీచర్ కొట్టిండు. ఆడి తల్లి నా కొడుకుని నా కొడుకు కొడతాడా? మరి గిల్తే కొట్టడా? నా కొడుకును కొడతాడా? అయిపోయాడు, ఈ పొద్దాడు అయిపోయాడు. ఆదిరెడ్డి, సత్తిరెడ్డి, బుచ్చిరెడ్డి. ఏందక్క? బళ్ళు తీయండిరా. సుమోలా సఫారీలా అక్క? ఓ 20 తెల్ల సుమోలు తీయండి. 5కి పంచరు, 4కేమో బ్రేక్ డౌన్, 3 సర్వీసింగ్ వెళ్ళినాయక్క. మిగతా తీయండిరా నా కొడకల్లారా. ఏమే పిల్లలు అల్లరి చేస్తే టీచర్ అనేవాడు కొడతాడే, దానికి ఇలా సుమ్ములు వేసుకుని ఎక్కువ మాట్లాడావంటే నిన్ను వేసేస్తా. నీ తల్లి జరా. మేడం గారు సుమోలు వేసుకుని వెళ్తున్నారు, కూరగాయలు కొనడానికండి. నీకు ఆ ఎమోషన్ అలా అనిపించిందా? అది కాదు, పిల్లాడిని కొట్టాడని టీచర్ని నరకడానికి వెళ్తుంది. ఈవిడితో కాపురం ఎలా చేస్తున్నారండి బాబు? నేనెక్కడ చేస్తున్నాను, అదే నాతో చేస్తుంది. అదేంటి మీది లవ్ మ్యారేజ్ అన్నారు? అవును, 1 సైడ్ లవ్. మీ సైడ్ నుంచా? కాదు, ఆవిడ సైడ్ నుంచి. నన్ను చూడగానే మనసు పారేసుకుంది. ఆవిడ మనసు పారేసుకుంటే మాత్రం ఇష్టం లేకుండా మీరెలా చేసుకున్నారండి? నేను ఎక్కడ చేసుకున్నాను? అదే బలవంతంగా ఎత్తిపోయి నన్ను చేసుకుంది. అదేలా? ఎందుకులే, అదో టెరిఫిక్ హారర్ స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, చెప్పండి ప్లీజ్. మా అమలాపురం. నేను డిగ్రీ చదివాను, ఉద్యోగం సద్యోగం లేదు. పొట్ట చేత్తో పట్టుకుని ఈ ఊరొచ్చాను. ఏ మీ ఊళ్ళో బాత్రూములు లేవా? అది కాదా, బతుకుదేరు గురించి. ఓహో. ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం వెళ్ళాను. అక్కడ ఓనర్కి నేను బాగా నచ్చి వెంటనే ఉద్యోగం ఇచ్చేశాడు. ఆ ఆనందంలో ఆయన కాళ్ళకి దండం పెడుతుండగా క్వాయ్ 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 అని సీఎం కాన్వాయ్లా 30 సుమోలు వచ్చాగాయి. అందులోంచి వేట కొడవళ్ళు, నాటు బాంబులు పట్టుకుని ఈ కడపరెడ్డమ్మ దాని గ్యాంగ్ దిగారు. మిమ్మల్ని వేసేయడానికా? కాదు, నాకు ఉద్యోగం ఇచ్చిన ఆ పెద్ద మనిషిని వేసేయడానికి. నేను అడ్డుపడి మనిషిని మనిషి చంపుకోవడం మానవత్వమా? కాదు అని 2 పేజీల స్పీచ్ ఎమోషనల్ గా ఇచ్చాను. మీలో అంత మానవత్వం ఉందా? మానవత్వం నా సెంటర్ స్ప్రెడ్. వాడిని చంపేస్తే నా ఉద్యోగం ఎక్కడ పోద్దా అనే భయంతో తెగించి వాగేశానంతే. ఆవిడ డెసిషన్ మార్చేసుకుందా? తను పెద్ద మనిషి అయి పైటేసాక ఈ సీమలో తను ఎదిరించిన మగాడిని మొట్టమొదటిసారి చూసిందట. ఎవరో మగాడు? నేనేనే. ఓ, తర్వాత ఆ పెద్ద మనిషిని వదిలేసి డైరెక్ట్ గా నా ముందుకొచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, నాకు నచ్చినవరా మగాడా, ఐ లవ్ యూ అంది. నువ్వే ఎంత షాక్ అయితే నేనెంత షాక్ తినుంటానో ఆలోచించు. మీరెందుకు ఒప్పుకున్నారండి? నేను ఎందుకు ఒప్పుకుంటాను? సారీ అన్నా, అంతే. నా నెత్తి మీద బలంగా ఓ పిడుగుద్దు పడ్డ గుర్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి వద్దులే, సాటి మగాడి ముందు విప్పి చెప్పుకోవడానికి నాకే సిగ్గు. పర్వాలేదు చెప్పండి, నేను మిమ్మల్ని ఆ దృష్టితో చూడడం లేదు. ఏం చెప్పమంటావు నా బూడిద? మంచం మీద పురుగు ఆడిపోయింది, పక్క చెదిరిపోయింది, నేను నగ్నంగా పడున్నాను. అంటే
నా శీలం దోషేసుకుంది. చచ్చా ఊరుకోండి సార్, బాధపడి మాత్రం ప్రయోజనం ఏముంది? పోయిన శీలం రివర్స్ రాదు. ఆ తర్వాత మగాడికైనా ఆడదానికైనా శీలం శీలమే కదా, బాగుండదని భర్తగా ఉండి పెడుతున్నాను. గుమస్తా గారు, అమ్మా ఎవరైనా నా బిడ్డ మీద చెయ్యి చేసుకుంటే ఈ చేతికి పట్టిన గతే ఆ చేతికి పడుతుందని ఈ చెయ్యి చూపించి ఊరంతా చాటింపేయించండి. అలాగేనమ్మా. ఒళ్ళంతా చిరాగ్గా ఉండాదే, బెడ్రూమ్ లోకి రండి. బెడ్రూమ్ లోకా? ఇప్పుడా? కోపం వచ్చినా తాపం వచ్చినా వెంటనే తీరిపోవాలా, రండి. కావండి, సరసానికి రమ్మంటే నీరసపడతారండి, వెళ్ళండి. దాని సరసం గురించి నీకేం తెలుసురా బాబు? లోపలికి వెళ్తే బీభత్సమే. అక్కడ కూడా ఆవిడదే పై చెయ్యి. ఏమాత్రం రసవత్రంగా ఉండదా? రక్తసిక్తంగా ఉంటుంది. వస్తున్నా. పూర్ ఫెలో. అన్న, మనం కష్టపడి కిడ్నాప్ చేసే బదులు ఈ బ్యాంకే కన్నం వేస్తే ఓ పని అయిపోద్ది కదా. నీ చిమ్మడి పోను. నా లవర్ సత్యనారాయణ చావు కారణమైన ఆ పాపాత్మ డబ్బుతో సమాధి కడితేనే నా సత్యాత్మక శాంతి నాకు సరిగా ఎవరి కోసం లైఫ్ రిస్క్ చేయక తమ్ముడు. అందరూ సెల్ ఫోన్స్ ఇవ్వండి, ఇవ్వండి. అమ్మో, ఐడియా చెల్లెలేకపోతే ఐడియాలు ఎలా వస్తాయి? ఎవరన్నా కదిలారో ఈ అమ్మాయి పీచ్ అయిపోయిన ఎక్స్పీరియన్స్ తో తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి సార్, నన్ను వదిలేయండి సార్. బాబు, వీళ్ళు నా కొడుకు. నేను ప్యూర్గా పనిచేసి రిటైర్ అయిపోయిన వాడిని. ఆ తర్వాత వచ్చిన డబ్బులన్నీ కృషి బ్యాంకులో డిపాజిట్ చేశాను. ఆ బ్యాంకు బోర్డు తిరగేసి మా బతుకుల్ని బజారు పాలు చేసేసింది బాబు. బాబు, నా భార్య వైద్యానికి, నా బిడ్డల చదువులకి, మేము తినడానికి వేరే దారి లేక, సాయం చేసేవారెవరు లేక ఈ వెధవ పని చేశారు బాబు, వెధవ పని చేశారు. దయచేసి మమ్మల్ని వదిలేయండి బాబు, లేకపోతే ఇవాళ్ళ రేపు అంటున్న నా భార్య దిక్కులేనిది అయిపోతుంది బాబు, దిక్కులేనిది అయిపోతుంది. మీకు బ్యాంక్ ద్వారా అన్యాయం జరిగిందని మీరు ఇంకో బ్యాంకులో దొంగతనం చేస్తే ఆ భారం ఇంకొంతమంది మీలాంటి అమాయకుల మీద పడుతుంది. నా చిన్న సహాయంగా ఈ 200 ఉంచండి. జీవితంలో అడ్డదారులంటూ ఏమీ ఉండవు. మంచి మార్గంలో ఆలోచించండి, అంతా మంచి జరుగుతుంది పెద్దాయన. సార్, మీకున్న అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా ఏదైనా లోన్ ఇప్పించి వీళ్ళ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి హెల్ప్ చేయండి. I'll try to do my best. వచ్చేయండి, వచ్చేయండి. ఆగండి ఆగండి, టీవీ ఛానల్ ఇంకా రాలేదటి? ఫోన్ లో మ్యాటర్ కూడా చెప్పాను. మొన్న జుబ్లీహిల్స్ లో పులి పడిందంటే 10 నిమిషాల్లో వచ్చేసారు. అందేవే అయి ఉంటారంటారా ఆంటీ గారు? అసలే ఇక్కడ తడిసింది, ఈ టెన్షన్ లో ఎక్స్టెన్షన్ అవసరమా? చాలా అవసరం. ఇలాంటి ఫ్లాష్ న్యూస్ల కోసం కళ్ళు కాయలుగా ఎదురు చూసే టీవీ ప్రేక్షకులు ఇలాంటి సీన్లు కెమెరాలో బంధించకపోతే టీవీ ఛానల్ వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. అయినా ఏం పర్లేదు, ఇతను మంచి స్పీకర్ లా ఉన్నాడు. నీ ముందనోడు ఇంకా మంచి స్పీకర్. సర్కార్లో అమితాబ్ లా ఉన్నాడు. అర్జెంట్ గా మోసకపోతే మా బిజినెస్ మూసుకోవాలి. చూడటానికి బాగానే ఉన్నాడు, ప్రాబ్లం ఏంటి? వీళ్ళతో మాట్లాడుతున్నా లోపల మంచి వాటర్ బెడ్ లో ఉన్నాడు. ఎక్కించండి, ఎక్కించండి. సారీ సార్, ఇది మీ గది అనుకుని వచ్చాను. ఇది మాగదే. అయితే మళ్ళీ సారీ సార్, మీరు మే కమి అనకుండానే నేను కమిన్ అయిపోయాను. ఇదిగోండి మీ బొండం. బొండం ఏంటి? ఇందాక తెమ్మని డబ్బులు ఇచ్చారుగా సార్, మర్చిపోయారా?
మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడే నా ఒళ్ళొంచి లేసినప్పుడు చూసే కదా. కరెక్ట్, భలే గుర్తు చేశారు. సారీ ఫర్ ద హనీమూన్ డిస్టర్బెన్స్. ఉంటాను సార్. బయట డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెడతాను సార్, లేకపోతే హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. అమ్మయ్యా, వీడు నన్ను గుర్తుపట్టలేదు. గుర్తుపట్టుంటే నా ఉద్యోగం పోయేది. నా కారణంగా నీ శీలమే పోయింది. అది తిరిగి ఇచ్చేది కూడా కాదు. ఇదిగో నీ శీలానికి విలువ అనుకోకుండా జరిగిన దారుణానికి రుణం అనుకుని ఈ లక్స్ బాట్స్ ఉంచుకో. లక్ష బాట్సే? నువ్వు అందించిన ఈ తొలి అనుభవానికి Thank you. థాయిలాండ్ మొత్తం రాసిచ్చినా తక్కువే. మీకు ఇది తొలనుభవమేనా? నేను నీ గురించి చెప్పాను. మీరెంత మంచివారండి. ఇదే ఇలాంటి ప్రేమ కోసమే నేను ఇన్నాళ్ళు ముఖం మర్చిపోయాను. థ్యాంక్ యూ డార్లింగ్. నేను కింద హౌస్ కీపింగ్ లో ఉంటాను. మీకు ఎప్పుడు నా సర్వీస్ కావాలనిపించినా ఒక్క ఫోన్ కొట్టండి. నేను వెంటనే డోర్ డెలివరీ అయిపోతాను. ఓకే, బాయ్ బాయ్. రే మూర్తి, ఫోన్ ఎత్తరా. రే మూర్తి, ఫోన్ మళ్ళీ మోగుతాను రా. రే మూర్తి, ఫోన్ హలో హలో గురుమూర్తి, మీల్స్ అదిరిపోయింది. ఏవి రొమాన్స్, ఏవి రెస్పాన్స్, ఏవి రియాక్షన్. అసలు వద్దులే, ఫోన్లో చెప్తే బాగుండదు. రూమ్కి వచ్చే చెప్తాను. నేను రావడం కాదు, అర్జెంట్ గా నువ్వే బయటకు వచ్చి. నా హౌస్ కీపింగ్ ఉండగా ఈ హోటల్ విడిచిపెట్టి బయటకు చస్తే రాను. అక్కడ ఉంటే నిజంగానే చేస్తావు. ఆ హోటల్లో ఏంట్రా ఫ్రెండ్ అయినా నాకన్నా గట్టి కొట్టావు? పోయాడంటారా? పాపం వీళ్ళు ఆవిడ అక్కడే మొగడండి. అవసరం అయితే నీ హెల్ప్ లైన్ వాడుకుంటుందిలే. పట్టు పట్టండి. పట్రా. ఇద్దరు గాని దాందే ఉంది, కానీ కారణాలు కావాలి. పెళ్ళైంది కదండి, సరిపోదా? వేరే కారణాలు కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సంసారం అనే రథానికి భార్యాభర్తలు 4 చూపించారు. సారీ, లెక్కల్లో కాస్త వీక్. కాస్తే 2 కిలోమీటర్ అంత వీక్. అదే 2 చక్రాలు లాంటి వాళ్ళు. రైటే, కానీ నేను సైకిల్ చక్రం అయితే అది ట్రాక్టర్ చక్రం. ఆ రీజన్ చెప్పండి. పెళ్ళయ్యాక లావైందా? లావయ్యాకే పెళ్ళయింది. మరి పెళ్లి చూపుల్లోనూ తాళి కట్టేటప్పుడు చూడలేదా అని క్వశ్చన్ వేస్తారు. చూడలేదని మీరు ఆన్సర్ చెప్పండి. లా ఒప్పుకోదు. లావుగా ఉందని ఈయన ఒప్పుకోవటం లేదు. నువ్వు ఇంగ్లీష్ లో వీక్ అనుకుంటా. ఆ లావు కాదు, మరి LAW లా. ఎలాగోలో ఒప్పించండి. మీ ఆవిడ పెద్ద సాడిస్ట్. కాదండి బాబు, చాలా మంచి ఆవిడ. నేను చెప్తుంది వాళ్ళ ఆవిడ గురించి. నేను చెప్పేది వాళ్ళ ఆవిడ గురించి. సర్లేవయ్యా, కాసేపు సాడిస్ట్ అనుకోండి. మిమ్మల్ని పడక గదిలో చిత్రహింసలు పెట్టి ఆనందిస్తుంది. ప్యాంట్ ఇప్పితే అన్ని మాతలే. మీకండి? కాదయ్యా, నీకు. నాకు లేవుగా. అవసరం అయితే అట్ల కాడుతో 4 పెడదాంలేండి. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. మీ చేత లంగా జాకెట్ కట్టించి బెడ్రూమ్ లో క్లబ్ డాన్స్ చేయిస్తుంది. అది కిటికీలోంచి నువ్వు చూసినట్టుగా సాక్ష్యం చెప్పాలి. ఈ పాపంలో నాకు కూడా పార్ట్నర్షిప్ ఇస్తున్నారా? మీరు ఎలాంటి ఎదవైడి ఏదో టేసి నాకు విడాకులు ఇప్పిస్తే తిరుపతి వెంకటేశ్వరం కొట్టి మీకు 2 కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం పెడతా. అంటే ఏంటి, ఫీజు ఎవరా? భలేవారే, ఇదిగోండి అందాకే అడ్వాన్స్ ఉంచండి. ఇదేంటి 400? ఆయన 4 ఎక్కడ ఉన్నాయండి? 3. లాయర్ గారు లెక్కల్లో వీకని మోసం చేద్దాం అనుకుంటున్నారా? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి ఎలా చేయకూడదండి. ఇలా ఇచ్చాను, నేను ఇస్తాను. 1 2 3 4 5 ఈ 6000 ఉంచండి. ఇది బాగుంది. ఇదిగో ఈ కాగితాలు పట్టుకెళ్ళి ఆవిడతో సంతకాలు చేయించురండి. సంతకం చేస్తుందంటావు? అది ఎడం చేత్తో ఆవిడ సంతకం కూడా మీరే పెట్టేయండి. కోర్టు సంతకం చేస్తే కనీసం 3 ఏళ్ళు జైలు శిక్ష పడితే. రేయ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం చేస్తామండి, మీరు వస్తారని వెయిట్ చేస్తా, మీరు ఏదో మాట్లాడుకుంటుంటే వింటున్నావు. మరి నాకు శివుడు లేదు కదండి వెనకుండా ఉండడానికి. నీ పని ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. అయితే మీరు పని చేయండి, ఇవి విడాకుల పేపర్లు అని చెప్పకుండా LIC పేపర్లో అని చెప్పి సంతకం పెట్టించేయండి. అంత కళ్ళు మూసుకు పెట్టేటాక అమ్మాయి గారు BA కాదు MBA. మేము ఈ పోర్ష్ లో దిగినప్పటి నుంచి కలుసుకుని మాట్లాడే అవకాశమే దొరకడం లేదు. ఏ రోజుకి ఆ రోజు అనుకోవడం, తీరికి దొరకపోవడం. నా పరిస్థితి అంతేనండి. తెల్లవారితే పనులు, మా తమ్ముడు సోంబాబు గారికి ట్యూషన్ చెప్పడం, వారికి ఆఫీస్ టైం కి వంట చేయడం. అయ్యో, వాడు బట్టలు ఇప్పేస్తున్నారేంటి? అలా వెతుక్కుంటున్నారేంటి? ఏదైనా పోయిందా? పోయిందని కాదమ్మా, ఏమైనా దొరుకుతుందేమోనని. ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి ఇదే వరుస. ఏమండి, కొండలరావు గారి భార్య మీకు తెలుసుగా? బాగా తెలుసు, వీడు కూడా బాగా తెలుసు. వీడంతా వెతికాను, ఏం దొరకలేదు. లోపల ఎందుకు రా, లోపల. ఓకే, నిప్పు లాంటి మనిషి ఎలా అయిపోయారో చూడు. మీ వారికి విశ్వాసం చాలా ఎక్కువ అంట, మా వారు చెప్పారు. అవునమ్మా, కాకినాడ పక్కన యానంలో పెద్ద సన్మానం చేశారు. అందరూ ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే నేను ఎంతో గర్వపడ్డాను. వచ్చే జన్మలో కూడా ఈయన్నే భర్తగా పొందాలని సౌభాగ్యవ్రతం చేసుకున్నాను. సౌభాగ్యవ్రతమా? నీకు తెలీదా? ఆడదానికి భర్తే కదా సౌభాగ్యం. ఈ జన్మలో మంచి మొగుడు వస్తే వచ్చే జన్మలో కూడా ఇదే భర్తను శాంక్షన్ చేయమని ఆ దేవుడికి మొరపెట్టుకోవడం అన్నమాట. దీనికి సౌభాగ్యవ్రతం అనే పుస్తకం కూడా ఉంది. తీసుకెళ్లి కష్టపడి చదువుకుని నిష్టగా చేసుకోవాలి. ఏమండి, ఆ టేబుల్ మీద పుస్తకం ఉంది, సౌభాగ్యవ్రతం పుస్తకం. ఇలా గిరాటండి. టేబుల్ ఎక్కడుంది? ఆ పుస్తకాల కింద ఉంది, వెళ్ళండి. సరే, ఇదిగోనమ్మా.
చాలా థ్యాంక్స్ అండి, వస్తాను. నా బట్టలన్నీ లాక్కొని ఈ టోపీ పంపించాడు వెదవా. నీ దగ్గర ఏమైనా లాక్కున్నాడు అక్క? నా దగ్గర లాక్కోవడం ఏంట్రా? అసలు నీకేమైనా బుద్ధుందా? పద దున్నపోతులాగా తిరగమంటావా? చచ్చులో నేను ఒప్పుకోను. ఎక్కడికి వెళ్ళావు? మీ ఆఫీసర్ గారి భార్య దూరంగా పిలుస్తాను. అవునండి, ఆయనేంటి సోఫాల కింద మంచాల కింద దూరి తెగ వెతుక్కుంటున్నారు? మెంట్లా? సెంటిమెంట్లు వెతుక్కుంటే బాగా వర్కౌట్ అవుతుందని ఇంట్లో కూడా మొదలెట్టుంటాడు. ఇదేంటిది? ఆ వసంత గారు ఇచ్చారండి. ఈ వ్రతం గాని చేసుకుంటే వచ్చే జన్మలో కూడా మీరే భర్తగా వస్తారట. ఆవిడక నాకు వచ్చే జన్మలో కూడా ఈ బావా చూసి నాకే బోర్ కొడుతుంది. నీకెందుకు కొట్టాలి? వద్దకి మార్చేయి బావా. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. అక్క నేను బావా కలిసి గిరిజాంటి ఇంటికి వెళ్ళి మీ మ్యాచ్ క్యాసెట్ ఇచ్చినావా? ఏమండి బావా ఆగు బావా. రే బండ్రాముత్తి, మా బావ ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పాడా? నా తలదే ఎద్దోళ్ళ అంత బరువు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి ఇక్కడ కాళిదాస్ గారు ఎక్కడండి? పై పోర్షన్ లో ఉంటారండి.